ఎదుట వాళ్ళ దేవుళ్ళు గురించి నోరు విప్పి గట్టిగా మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. తప్పు. వైశాలి పీడి సుందరరావు గారు ఎప్పుడు మాకు నేర్పించింది ఏంటో తెలుసా? నువ్వు నమ్మిన ధర్మాన్ని, బైబిల్ని గొప్పదని చెప్పు, ఇతరుల జోలికి వెళ్ళొద్దు. చెప్పండి, ఏ రోజైనా మేము ఏ ఇతర మత గ్రంథాన్ని కానీ, ఇతర దైవాలను కానీ, దేవతలను కానీ ఒక్క మాట అన్నట్టుగా ఎనీ వీడియో చూపించగలరా? నెవర్. అది నేర్పించలేదు మా తండ్రి. ప్రభు చేసిన ఎన్ని బోధల్లో ఏ దేవి దేవతల కోసం మాట్లాడి చెప్పండి. ఆయన 2 రెళ్ళు 4, నీ దగ్గర ఉన్నది బైబిల్. 2 రెళ్ళు 4 అని చెప్పు. 2 రెళ్ళు 3 తప్పు, 2 రెళ్ళు 10 తప్పు, 2 రెళ్ళు 100 తప్పు. ఎందుకు అవన్నీ నీకో? నువ్వు నమ్మిన సత్యమేదో చెప్పడం చేత కాకుండా ఎదుట వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి తప్పుగా వాళ్ళని మాట్లాడి కించపరిచి రెచ్చగొట్టి వద్దో. దేవుడు నీ కోసం రాసిన మహాజ్ఞాన సంపద ఇది చెప్పడానికే సమయం సరిపోదండి. మహాజ్ఞాన నిధిది. ఇందులో సరుకు నీకు అర్థం కాక, చెప్పడం చేత కాక ఎందుకు ఇతర గ్రంథాల జోలికి వెళ్ళకూడదో? ఎందుకు ఇతర మత గ్రంథాల జోలికి వెళ్ళి పుస్తకాలను పట్టుకుని వాటిని తెరిచి వాటిలో లోపాలు ఉన్నాయని నువ్వు భావించి వాటికి చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని శత్రువులుగా మార్చుకుని నువ్వు చెప్పే మంచిగా ఎన్నడూ వాడు వినడు, శాశ్వతంగా వినకుండా చేస్తుంది. ఇది అబద్ధ విధానం, ఇది తప్పుడు విధానం. మర్చిపోకండి, సరి చేసుకోవాలి. యేసు ప్రభు నిన్ను సర్వలోకానికి వెళ్ళి చెప్పమంది ఆయన మరణ సమాధి పునరుద్ధానాల కోసం, ఇతర మత గ్రంథాల్లో ఉన్న లోపాల కోసమో నిజాల కోసమో కాదు.